మట్టిలో మాణిక్యాలు నాటి మాట, బొగ్గు గనుల్లో మాణిక్యాలు నేటి మాట. నల్ల బంగారం వెలికి తీతలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు మహిళామణులు. పురుషాధిక్య సమాజమే నివ్వెరపోయేలా కోల్ మైన్స్ ఉత్పత్తిలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో ఉద్యోగాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లారు. నల్ల బంగారం వెలికితీత కోసం ఏకంగా చట్ట సవరణ చేయించిన సాహస నారీమణులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది. వివేకానందుడు చెప్పిన ఈ స్ఫూర్తితో ఇప్పుడు సింగరేణిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మగవాళ్లతో పాటుగా మగవాళ్ళు కూడా రాణిస్తున్న నేపథ్యంలో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆ స్టోరీ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హిరణ్మయి తండ్రి ఓ పురోహితుడు. కుటుంబం అంతా మంచి స్థితిలో ఉంది. హిరణ్మయి మాత్రం మైనింగ్ ఇంజనీరింగ్ చేయాలనుకుంది. అనుకున్నట్లే మంథని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సింగరేణి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చినా ఓన్లీ ఫర్ మెన్ అనే కండిషన్ వారిలో ఆలోచన రగిలింపచేసింది. తనతో పాటు మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీ బాట పట్టింది హిరణ్మయి. అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్కు ఇచ్చిన పిటిషన్ కారణంగా సింగరేణి ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం లభించింది. నూట 36 ఏళ్ల సింగరేణి ప్రస్థానంలో మొత్తంగా ఎన్నో విజయాలు సాధించింది, ఎన్నో లక్ష్యాలను సాధించింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. మనం చూడవచ్చు మహిళలు కూడా ఈ కోల్ మైన్లో పనిచేస్తున్నారు. మనం 11 ఇన్క్లైన్ గనిలో ఉన్నాం. అయితే కోల్ ప్రొడక్షన్లో భాగంగా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ వర్కర్స్తో పని చేయిస్తున్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, వీళ్ళు ఎందుకు రావాలనుకున్నారో కూడా మనం మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారు? ముఖ్యంగా మీరు ఒక బ్రాహ్మణ్, ఇట్లాంటి వాళ్ళు అంటే ఇటువైపు దృష్టి పడడాన్ని ఎట్లా విడవచ్చు? మీకు ఎందుకు ఈ ఆసక్తి కలిగింది? నా పేరు హిరణ్మయి. నేను పెద్దపల్లి నుండి వచ్చాను. మా ఇంట్లో మా అన్నయ్య అక్కయ్య ఇద్దరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి కొంచెం కొత్తగా ట్రై చేయాలి, ఏదైనా కొత్త యూనిక్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇంటర్ అయిపోగానే బీటెక్లో చూస్తే ఇక్కడ జేఎన్టీయూ మంథనీలో గర్ల్స్కి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారని. అండ్ పెద్దపల్లిలో ఉండడం వల్ల చుట్టుపక్కల అన్ని మైన్స్ ఏరియాస్, సింగరేణి కంపెనీ ఇదంతా చిన్నప్పటి నుండి వింటూ వస్తూ ఉండే. సో అదే ఉద్దేశంతో మైనింగ్లో కూడా మనకి ఛాన్స్ ఉంది కదా, ఉమెన్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారని చెప్పి నేను బీటెక్లో మైనింగ్ కోర్స్ని తీసుకున్నాను. ఆ కరికులంలో భాగంగా ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము. ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్ అలా విజిటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆఫీసర్స్ని కానీ వర్కర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొంతమంది ఏమో ఎందుకు మీరు ఇది చూస్ చేసుకున్నారు, ఇది టఫ్ టాస్క్, మీరు చేయలేరు అనే ఉద్దేశంతో అనేవాళ్ళు. కొంతమంది మాత్రం ఆఫీసర్స్ స్పెషల్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీరు కొత్త టెక్నాలజీ చూడబోతున్నారు, నేర్చుకోండి ఇలా అని కొన్ని సజెషన్స్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే మీరు మైనింగ్ చదివిన తర్వాత మీకు జాబ్స్ మాత్రం మీకు నోటిఫికేషన్లో కేవలం మగవారికి మాత్రమే అని మీకు మెన్షన్ చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మేము బీటెక్లో చేస్తున్నాగానే ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాక మనకి నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్, ఎలా మనము నెక్స్ట్ కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు 2017లో సింగరేణిలో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు అందులో ఓన్లీ ఫర్ మెన్ అని మెన్ కెన్ అప్లై అనేది ఒక ట్యాగ్ చూసాం మేము. దాని తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మేము సెకండ్ బ్యాచ్, మా తర్వాత ఇంకా జూనియర్స్ అందరూ కంటిన్యూస్గా జాయిన్ అవుతూ వస్తున్నారు. ఎవ్రీ బ్యాచ్లో 7 మెంబర్స్ 10 మెంబర్స్ అలా వస్తున్నారు. ఇంత స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వీళ్ళకి నెక్స్ట్ కెరీర్ ఉండట్లేదు అని మేము మా కాలేజ్ ఫ్యాకల్టీని, మేనేజ్మెంట్ని అలా అందరిని అప్రోచ్ అవుతున్న ప్రాసెస్లో ఈ యాక్ట్ ఒకటి ఉంది, మీరు దీన్ని చేంజ్ చేయాలి, అంటే చేస్తే మనకి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా తెలిసింది. సో దానికోసం మేము స్టేట్ లెవెల్లో ట్రై చేసాము. బట్ యాక్ట్ వచ్చేసి సెంట్రల్ లెవెల్. సో స్టేట్ వాళ్ళు మేము ఏం చేయలేము, సెంట్రల్ లెవెల్లో ఈ యాక్ట్ని చేంజ్ చేయాలి అన్నారు. అప్పుడు మేము అందరి హెల్ప్తో ఢిల్లీకి రీచ్ అయ్యాము. మన పార్లమెంట్లో సంతోష్ గంగ్వార్ అప్పటి యూనియన్ లేబర్ మినిస్టర్, సెంట్రల్ లేబర్ మినిస్టర్ని కలిసాము. సార్కి మేము క్లియర్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. మాకు చదువుకోవడానికి సీట్స్ ఇచ్చారు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత మాకు ఫ్యూచర్ ఏమి ఉండట్లేదు. అట్లాంటప్పుడు మేము చదివిన దానికి మాకు యూజ్ అనేది ఉండదు కదా అని మేము సార్కి మా ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము.
సార్ ఇంకా దీనికి మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఇలా అన్ని ఫాలో అప్ చేసి వితిన్ 10 monthsలో యాక్ట్ని చేంజ్ చేశారు. ఆ తర్వాత నుండి ప్రైవేట్ మైన్స్ వాళ్ళు కూడా ఉమెన్ని తీసుకోవడము వర్క్లోకి స్టార్ట్ చేశారు. ఆ రిజల్ట్ వల్లే చాలా కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి, చాలామంది జాయిన్ అయ్యారు, చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా 2017 నుండి మొన్న సింగరేణిలో 2024లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎవరైనా మెన్ అండ్ ఉమెన్ కెన్ అప్లై అనే ట్యాగ్ అంటే అది వచ్చింది. అది చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన దానికి ఒక రిజల్ట్ మేము ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ అన్నట్టుగా మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ మా బ్యాచ్లో మేము 7 members అందరం కలిసి, ఈవెన్ మా జూనియర్స్ కూడా మాకు హెల్ప్ చేశారు. మేము ఢిల్లీ వరకు వెళ్ళాలి అంటే వాళ్ళ సపోర్ట్ కూడా, కొన్నిట్లో వాళ్ళ హెల్పింగ్, అట్లా సీనియర్స్ అందరి గైడెన్స్తో మేము అక్కడి వరకు రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మొత్తంగా మీరు ఒక చట్టాన్నే మార్చే పని చేశారు. సో కంగ్రాచులేషన్స్. మరికొంతమందితో కూడా మనం మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి పని చేసేందుకు వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? నా పేరు శ్రీవర్ష, నేను సుల్తాన్బాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ మైనింగ్ జేఎన్టీ మంత్రిలో చేశాను. 2022లో పాస్డ్ అవుట్ అయ్యాను. అంటే మీకు వెంటనే జాబ్ వచ్చిందా ఎట్లా? అయితే మేము వేరే వాటికి కూడా కోర్స్కి అప్లై చేసి ఉండే, ఈ నోటిఫికేషన్ వచ్చాక దీనికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాము. ఇక 2024లో ఇది రావడంతో దీనికి అప్లై చేసి దీనికి ప్రిపేర్ అయ్యాము. అంటే జనరల్గా లేడీస్ కొంచెం సున్నిత మనస్కులు అంటారు. మీరు ఏదో కంప్యూటర్ ముందరో లేకుంటే ఇంకెక్కడ ఆఫీస్లో పని చేసుకోవచ్చు అని కూడా అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ మైనింగ్లోకి వచ్చారు కదా, ఎట్లా ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు అలా అనిపించింది మీకు రావాలని? అయితే వచ్చేసి మైనింగ్లో ఈక్వల్ ఆపర్చునిటీస్గా చేద్దామన్నట్టు, లైక్ ఓన్లీ మెన్నే ఎందుకు, ఉమెన్ కూడా చేయాలి కదా అన్నట్టు మేము జాయిన్ అవ్వడంతోనే ఆ ఇంటెన్షన్తో జాయిన్ అయినాం. కాబట్టి ఈ మనకి హోమ్ టౌన్ సింగరేణి దగ్గర ఉంటుంది అన్నట్టు మేము దీంట్లో చూస్ చేసుకున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు మైనింగ్కి రావాల్సి వచ్చింది? నా పేరు అనుష, నేను జమ్మికుంట దగ్గర మా విలేజ్ ఉంటుంది. మా ఫ్యామిలీ నుండి ఎవరు సింగరేణి వాళ్ళు ఎవరు లేరు. నాకన్నా ముందు సీనియర్స్, మా అక్క జేఎన్టీలో చదివింది, అక్కడ కూడా మైనింగ్ పెట్టిళ్ళు, అంటే గర్ల్స్ కూడా ఉన్నారు అని, అంటే అక్క వాళ్ళు సీనియర్ అక్క వాళ్ళు కూడా ఇట్లా విజిట్కి వెళ్ళేవాళ్ళు. ఇట్లా మైన్ చూస్తే అంటే మంచిగా ఇది ఒక వేరే ఉంది కదా, యూనిక్గా ఉంది, అట్లని నేను కూడా తీసుకున్నాను. మైనింగ్ తీసుకొని ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అని తీసుకున్నాము. అక్కడ మా జేఎన్టీయూ కాలేజ్ మంతిని అంటే సెంటినరీ కాలనీలో ఉంటుంది. మొత్తం చుట్టూ మైన్సే ఉంటాయి. అది ఇప్పుడు మైనింగ్ మేము చేయకపోతే వేరే వాళ్ళకి పంపించడానికి కూడా పర్మిషన్ లేదు అందులో. మేము చేసిన తర్వాత, అంటే మేము మైనింగ్ జాయిన్ అయిన తర్వాత మాకు కాలేజ్ నుండి పర్మిషన్ తీసుకొని విజిట్కి వెళ్ళడం, ఇట్లా మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అంటే మీకు ముందు రావడం కంటే ముందు మైనింగ్కి రావాలి, ఇక్కడ ఎలా ఉంటుంది చూడాలి, ఏ విధంగా చేస్తారని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత ముందున్న క్యూరియాసిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు అదే క్యూరియాసిటీ కనిపిస్తుందా? ఉంది, చాలా. ఫస్ట్లో అయితే చాలా ఉండేది, అంటే చూడాలి, చేయాలి, ఎట్లుంటుంది అనేది ఇట్లా మేము వీడియోస్లలో చూసేది. మైండ్ ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా? ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు సేఫ్టీ ఉండదు అని అంటారు, కానీ రూల్స్ అండ్ అన్ని రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తే మన సేఫ్టీ మనం చూసుకుంటే ఏ ప్రమాదం అనేది జరగదు అని నా ఫీలింగ్. ఇది ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు ఇందులో రాణిస్తున్నారు. మొత్తంగా ఉమెన్స్ డే రోజైతే ఇది ఖచ్చితంగా ఇది చెప్పుకోవాల్సిన విశేషం. ఎందుకంటే సింగరేణి అంటే ఒక నల్ల బంగారు గని. ఈ నల్ల బంగారు గని దాదాపు శతాబ్దన్నర క్రితమే ప్రారంభమైంది. 3 పొయ్యిరాళ్లను కోసం ఏర్పరిచిన రాళ్ళు అంటుకోవడంతో అవి బూడిదైపోవడంతో ఆ తర్వాత ఇది ఉనికిలోకి వచ్చింది. బ్రిటిషర్స్ దీన్ని గుర్తించారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు బొగ్గు గన్లు అనేటివి ఇప్పుడు సిరుల పంటగా మనకు తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మగవారితో పాటు మగవాళ్ళు కూడా రాణిస్తుండడం విశేషం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం. ఇప్పుడు సింగరేణిలో పనిచేస్తున్న వారిలో 18 ఏళ్లకే అత్యధిక వేతనం తీసుకుంటుంది అల్లం నవ్యశ్రీ. చిన్న వయసులోనే అత్యంత ప్రతిభాశాలిగా గుర్తింపు పొందిన ఆమెను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. ఇంటర్ అయిపోయినాక బీటెక్ కేఎస్ఎం కాలేజ్లో ఆల్రెడీ 2 బ్యాచెస్ అమ్మాయిలు ఉన్నారు అని తెలిసింది. నేను 3rd బ్యాచ్ అమ్మాయిలను అయితే అప్పటికి ఏంటంటే అండర్ గ్రౌండ్లో పర్మిషన్ మాత్రం రాలేదు, ఓన్లీ ఓపెన్ క్యాస్ట్లోనే పర్మిషన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను బీటెక్ చదివితే ఖచ్చితంగా అండర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంటాను అన్న కాన్సెప్ట్లో ఖచ్చితంగా బీటెక్ మైనింగ్ తీసుకోవాలనుకున్నాను. అలాగే బీటెక్ మైనింగ్ కేఎస్ఎం కాలేజ్లో నేను 2015లో జాయిన్ అయ్యాను. బీటెక్ చదువుతున్న క్రమంలోనే మాకు
అండర్ గ్రౌండ్ కూడా అలో వచ్చిందన్నమాట. నా బీటెక్ 2019 మేలో అయిపోయింది. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి 2019 జూలై 8కి నేను ఆల్రెడీ గెయిన్వెల్ అనే ప్రైవేట్ కంపెనీలో, కోల్కతా బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. నేను 1.5 year ఏమో ఈసీఎల్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ జాన్స్రాలో చేశాను, వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత నేను PVK5 కొత్తగూడెం మన సింగరేణి మైన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. కోల్ మైనింగ్ సింగరేణిలో ఉద్యోగం వచ్చింది సరే, కానీ సవాళ్లు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నే సంజనను అడిగితే ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. ఏసీ రూముల్లో కూర్చోకుండా మొత్తంగా కంప్యూటర్లకే పరిమితం కాకుండా ఇప్పుడు మహిళలు కోల్ మైన్స్లో అడుగు పెడుతున్నారు. భూగర్భంలో శోధన మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం రామగుండంలో ఒక మైనింగ్లో ఉన్నాము. ఇక్కడ మహిళలు ఏ విధంగా రాణిస్తున్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక ఉద్యోగిని సంజన ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సంజన, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాస్తవంగా ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఈక్వల్గా వర్క్ చేయాలని వచ్చాను సార్. అంటే మీరు ఏం చదివారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఫీల్డ్ పైన ఎందుకు ఆసక్తి నెలకొంది? నా పేరు సంజన సార్, నేను గోలెట్ నుంచి వచ్చాను. నేను డిప్లొమా మైనింగ్ తీసుకున్నాను సార్. ఆఫ్టర్ డిప్లొమా నోటిఫికేషన్స్ పడితే మేము ఎగ్జామ్ రాస్తే ఎలిజిబుల్ అయినాం సార్. నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి తీసుకున్నాం. అంటే బాయ్స్ తోటి ఈక్వల్గా వర్క్ చేయాలనేసి వచ్చి. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పనిచేస్తున్నప్పుడు మీకు ఎదురవుతున్న ఛాలెంజెస్, సవాళ్ళు ఎలా ఉంది? మేము రీసెంట్గానే రిక్రూట్ అయినాం సార్, ఒక 2 months బ్యాక్ అయినాం. వర్క్ చేసేటప్పుడు సేఫ్గానే ఉంది వర్క్ అంతా ఓకే సార్. అంటే ఇట్లాంటి మైన్స్ లోపల అండర్ గ్రౌండ్లో పనిచేయడం అనేది కొంత సాహసంతో కూడిన విషయము. ఇలాంటి అంశాల్లోకి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరు వద్దని లేదా? ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి, ఎందుకు ఇటువైపు వచ్చారు? ఇంట్రెస్ట్తో తీసుకున్నాం సార్ మైనింగ్ అంటే. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు సార్, తీసుకో ఏం కాదు పర్లేదు అనేసి ఎంకరేజ్ చేశారు, వచ్చాం సార్. మా డాడీ ఫార్మర్, మా మమ్మీ అంటే మేము ఫార్మర్ సార్. అట్లా అనేసి మా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇది తీసుకున్నాను సార్. అంటే ఇక్కడ పని విధానం ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? బాగానే ఉంది సార్. అంటే బాగా హార్డ్ డే ఉంటుంది కానీ ఇంకా దాన్ని మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి. రోజు ఎన్ని గంటల పని విధానం ఉంటుంది? షిఫ్ట్ వారీగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? షిఫ్ట్ ఉంటుంది సార్, 8 hours చేస్తాం లోపల వర్క్. 8 hours వాళ్ళు ఏ వర్క్ చేస్తే అది చేయాలి. ఇది సంజన చెప్తుంది. అంటే చాలా ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తూనే ఉన్నారు. కానీ మైనింగ్లో ఒక ఆసక్తి నెలకొంది, దాన్ని ఎట్లా అయినా చూడాలని చెప్పి ఒక కోరిక ఉంది. అదేవిధంగా అందులో రాణించాలనే ఒక తపనతో తాను ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. ముఖ్యంగా బంధువులు, ఆ కుటుంబీకులు వద్దని వారించినప్పటికీ కూడా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ ఉద్యోగంలో ఇప్పుడు సంజన రాణిస్తుంది. ఇది ఒక సంజన స్టోరీ మాత్రమే కాదు. ఇప్పుడు ఈ అండర్ మైనింగ్లో వచ్చిన దాదాపు ఒక 24 మంది మహిళలు ఈ అండర్ మైనింగ్ గ్రౌండ్స్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరి సక్సెస్ స్టోరీగా కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం. 136 ఏళ్లు పూర్తి చేసుకున్న సింగరేణి నల్ల బంగారం సిరులు పండిస్తుంది. ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా మరింత మందికి బాసటగా నిలుస్తోంది. మనం ప్రస్తుతం రామగుండం 11 ఇంక్లైన్లో 187 మీటర్ల డెప్త్లో ఉన్నాము. మనం చూడవచ్చు ఇక్కడ డిస్టెన్స్ కూడా, మనం లోపలికి వచ్చిన డిస్టెన్స్ చూస్తే కనుక 1410 మీటర్ల దూరం వచ్చేసాము. అంటే ఈ లొకేషన్ ఎంత లోపల ఉంది, ఇక్కడ ఎంత ఛాలెంజింగ్గా ఇక్కడ వర్క్ చేస్తారు అనేది మనకు చూడవచ్చు. అదేవిధంగా ఇందులో మహిళలు ఇప్పుడు రాణించడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. మనం చూడవచ్చు RG1 ఏరియా వార్షిక లక్ష్యం చూస్తే కనుక ఇప్పుడు 49.4 లక్షల టన్నులు ఉంది. ముఖ్యంగా చూస్తే కంపెనీ వార్షిక లక్ష్యం చూడవచ్చు. ఈసారి 2024-25 ఉత్పత్తి లక్ష్యాలు 72 మిలియన్ టన్నులుగా పెట్టుకున్నారు. ఇక్కడ GDK 11 గనిలోనే ఇప్పుడు మనం ఉన్న గనిలో 8.20 8,02,000 టన్నులు ఇక్కడ వార్షిక లక్ష్యం పెట్టుకున్నారు. అదేవిధంగా రోజువారీ లక్ష్యం చూస్తే కనుక 2,02,680 టన్నులు పెట్టుకున్నారు. అంటే ఇంత ఉత్పత్తిని, బొగ్గు ఉత్పత్తికి కారకమైన ఈ 11 మైన్లో మనం చూస్తే మొత్తంగా ఒక వాతావరణం, అంటే ఇంత డెప్త్లో వీళ్ళంతా పనిచేసే తీరును మనం గమనించవచ్చు. ఇందులో మహిళలు రాణిస్తుండడము, ఈ లోపల వచ్చి పనిచేస్తుండడం మాత్రం ఖచ్చితంగా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ మహిళలు లోపల ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింగరేణి గనుల్లో కొత్తగా మహిళలు కూడా భాగస్వాములయ్యారు. మేము సైతం అంటూ వారు చేరిన తర్వాత అక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయి? సింగరేణిలో చేరిన తర్వాత వారి పనితీరు ఎలా ఉంది?
వారింకా నేర్చుకోవాల్సింది ఏముంది? ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఏ బుర్రా గుహలో లేక ఎల్లోరా గుహలో కాదు, మనం దిగుతున్నది మొత్తంగా 11 ఇంక్లైన్ గనిలోకి దిగుతున్నాము. ఈ భూగర్భ గనుల్లో పని తీరును మనం ప్రత్యక్షంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మగవారితో పాటుగా మహిళలు కూడా పోటీ పడి ఇక్కడ రాణిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ సూపర్వైజ్ చేస్తూ వాళ్ళంతా కూడా పని చేయించడంతో పాటుగా పని చేస్తున్న వర్కర్స్ కూడా మహిళలు ఉండడం అనేది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విశేషం. ఈ క్రమంలో ఒక్కసారి మనం ఇక్కడ మేనేజర్ ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి మహిళలు రావడము, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో కూడా ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, వీళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, వీళ్ళను మీరు ఇంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదు సార్, మా మైండ్లో 4 రకాల కేటగిరీ వాళ్ళు వచ్చారు సార్. ఫస్ట్ వర్క్ మెన్, అంటే వాళ్ళు డిపెండెన్స్ ఎంప్లాయీ ద్వారా వచ్చారు. వాళ్ళని మనం సర్వీస్లో పెడుతున్నాం, అండర్గ్రౌండ్ ఇంతవరకు దించట్లేదు. రెండో వారం టెక్నీషియన్స్, అంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ ఉంటే పెట్టారు. థర్డ్ కేటగిరీ వచ్చి సూపర్వైజర్ అంటే డిప్లొమా మైనింగ్ చేశారు వాళ్ళు. హైయెస్ట్ కేటగిరీ ఆఫీసర్లు మనకు మాతో బాగా, ఒకప్పుడు మేము కూడా అదే ఎంటీ మైనింగ్గా చేయలేము కంపెనీలో. వాళ్ళు ప్లానింగ్ చేసి వాళ్ళకు ఒక స్టాచ్యుటరీ లిమిటేషన్ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్కి. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. ఒక 1 year తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తే వాళ్ళకు అండర్గ్రౌండ్లో ఒక ప్రాంతాన్ని వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మైనింగ్ చేయని ఒక ఆఫీసర్కి అప్పచెప్తాం. ఈ ఉన్న 6 ఎంజీలు చేయనారు, 4 సూపర్వైజర్లు, ఒక 7 టెక్నీషియన్స్, 8 మంది మాకు కార్మికులు లోపల దించట్లేదు. ఇప్పుడు వాళ్ళు 3 months అవుతుంది, డిసెంబర్లో ఏదో 9th December జాయిన్ అయ్యారు వాళ్ళు. ఈ 3 monthsలో వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో మైనింగ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మా 11 ఇంక్లైన్లు మేనేజ్మెంట్ వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ కావాలి, వర్కర్లతో ఏ విధంగా ఇంటరాక్షన్ కావాలి, ప్లస్ ఒకటి ప్రాక్టికల్గా, ఒకటి మనకు మేనేజ్మెంట్ తరంగా కూడా వాళ్ళకు మా గైడెన్స్ మేము ఇస్తున్నాం, మేము కానీ మా తోటి సూపర్లు అని. దిస్ ద బిగ్గెస్ట్ సింగరేన్ అండి. ఒకప్పుడు బొగ్గు అనేది మనకు బ్లాస్టింగ్ అండ్ మాన్యువల్ లోడింగ్ ఉండేది, అది అవాయిడ్ చేసి సెమీ మెకనైజేషన్ బ్లాస్టింగ్ విత్ లోడ్ హాలర్ డంపర్స్ అంటారు, లోడింగ్ చేసేది. మా మైన్ వచ్చి సెమీ మెకనైజ్డ్ ఫుల్లీ మెకనైజ్డ్గా కన్వర్ట్ అయింది. అంటే కంటిన్యూస్ మైనర్ అనేది కోల్ కటింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్, నో మాన్యువల్ టచ్ అప్పుడు ఉండదు. అలాంటిది మనకు సింగరేన్లో ఉన్న సీఎం యూనిట్ 3 మైన్లలో సీఎం యూనిట్లు ఉంటాయి. మా మైన్లో 2 సీఎం యూనిట్లు ఉన్నది. ఫ్యూచర్లో 2026లో 3rd సీఎం యూనిట్ వస్తుంది. అంటే బిగ్గెస్ట్ మైన్ అని సింగరేణి. ఈ మైన్లో వాళ్ళు రావడం అనేది వాళ్ళ అదృష్టం. అంటే ఇప్పుడు ఈ రంగంలో ఇప్పుడు మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు వీళ్ళకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది సార్? వాళ్ళు ఉద్యోగంలో చేరిన వరకే మహిళ అండి. ఉద్యోగంలో చేరిన తర్వాత మహిళలు అనేది సపరేట్గా ఉండదు. ఉద్యోగంలో మనకు 33% అనేది రిజర్వేషన్ ఉద్యోగంలో ఉన్నది. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రమోషన్ పాలసీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో మా లైన్లో ఉంటుంది. వాళ్ళు కెరీర్ గ్రోత్ అనేది ఒక సెకండ్ క్లాస్ ఎగ్జామ్, తదనంతరం ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ క్లాస్ ఎగ్జామ్ అంటే మా ఎంటీ మైన్ వాళ్ళకి ఎగ్జామ్షన్ అండి. అది ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ మాత్రం ఒక యూపీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 1 paper క్వశ్చన్. అది ఆ ఎగ్జామ్ పాస్ అయితే దే విల్ బికమ్ మేనేజర్, తర్వాత ఏజెంట్, జిఎం, డైరెక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అల్లం నవ్య మేడం గారు ఆల్రెడీ షీ ఈజ్ హ్యావింగ్ సర్టిఫికేట్ బిఫోర్ జాయినింగ్ దిస్ కంపెనీ. అంటే మీరు వీళ్ళందరికంటే ముందు కూడా ఇక్కడ మగవారు చాలామంది మొదటి నుంచి పనిచేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ డిఫరెన్స్ ఏమైనా గమనించారా? వీళ్ళు కొంత బాధ్యతగా ఉండడము, ఇంకా కొంతమంది అంటే మీరు అందులో బాధ్యత లేమి, ఇట్లాంటివి ఏమైనా గమనించారా? వీళ్ళు జాయిన్ అయ్యే ముందే మనకు మా యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అరౌండ్ 2000 మెంబర్స్ మా ఎంప్లాయ్మెంట్ను అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఉమెన్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఉమెన్ ఆఫీసర్లు వస్తున్నారు, ఉమెన్ సూపర్వైజర్లు. వాళ్ళ బిహేవియర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యి బిహేవియర్ చేయాలి. కామన్గా మనం మైనింగ్ అంటే మైనింగ్ భాష కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం మేడమ్స్ వస్తున్నాం కాబట్టి అవగాహన కల్పించాం, ఏ విధంగా ఇంటరాక్షన్ కావాలి. వీళ్ళకి కూడా చెప్పాం, అమ్మాయిలు ఇది కాలేజీ కాదు, యు ఆర్ ఎంప్లాయీస్, మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, వర్క్ మెన్తో ఏ విధంగా ఇంటరాక్షన్ కావాలి, ఏ విధంగా వర్క్ డన్ తీసుకోవాలి. ఇప్పుడు బయట కాలేజీలో మాట్లాడవేరు, మన ఉద్యోగంలో మాట్లాడారు, వాళ్ళతో మరి వర్క్ డన్ కావాలి. మన మేనేజ్మెంట్ గెటింగ్ థింగ్స్ డన్. మీరు చేసేది అమ్మాయిలైనా కూడా చేయించేది మాత్రం అబ్బాయిలతో పని చెప్పాలి. అబ్బాయిలతో పని చెప్పాలి. ప్రొడక్షన్ ఓరియంటెడ్ మైండ్. ఇప్పుడు బ్యాంకు, టీచర్, అదే సర్వీస్ ఓరియంటెడ్. ఇది మా ప్రొడక్షన్ కాబట్టి ఏమాత్రం టర్న్ తేడా వీళ్ళు దే హౌ టు ఇంటరాక్ట్ విత్ 8 hours విత్ వర్క్ మెన్ ఓన్లీ. పర్టికులర్ మా సూపర్వైజర్లు క్యాడర్ అయితే ఎవరైతే 4 వచ్చారో వాళ్ళు 8 hours వర్క్ మెన్తోనే ఉండి రిజల్ట్ పట్టుకురావాలి.
అదే ఇది ముఖ్యంగా ఇక్కడ జనరల్ మేనేజర్ మల్లేష్ అని చెప్తున్న విషయం మనం గమనించాము. ఖచ్చితంగా వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాము. అయితే ఇక్కడ వర్క్ కల్చర్ గురించి కూడా వాళ్లకు ఒక స్పష్టమైన అవగాహన అవేర్నెస్ తీసుకొచ్చాము. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పని ప్రారంభించారు. కాబట్టి వాళ్ళ పనితీరు కూడా ఇప్పుడు బాగుంది. అదేవిధంగా ఇక్కడ 8 గంటలు కష్టపడి ప్రొడక్షన్ను పెంచే పనిలో ఈ మహిళలు కూడా భాగస్వాములు కావడాన్ని ఆయన అభినందిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 700 మందికి పైగా మహిళలు తట్టాపారా పట్టుకోవడం నుంచి సూపర్వైజర్స్ వరకు పనిచేస్తూ ఉన్నారు. ఒక్క లేబర్ ఎంక్లేవ్లోనే 24 మంది మహిళలు భాగస్వాములయ్యారు. మైనింగ్ను ఓ ఛాలెంజింగ్గా తీసుకొని సింగరేణి ఉద్యోగాల వైపు పయనిస్తూ ఉన్నారు. చూశారుగా మొత్తంగా మహిళలు కోల్ మైన్స్లో సాధిస్తున్న విజయాలు. ఇప్పటికే అధిక వేతనాలతో ఇక్కడ మహిళలు కోల్ మైన్స్లో సవాళ్లను, ఛాలెంజ్లను స్వీకరిస్తూ మానిటరింగ్ చేస్తూ సింగరేణి ఉత్పత్తిలో అదేవిధంగా లాభాల్లో భాగస్వాములు అవ్వడం ఇక్కడ విశేషం. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళలందరికీ కూడా ఒక సెల్యూట్ చేస్తూ కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం.